సో ఈ VM లో కూడా సేమ్ మనకి 2 ఇంటర్ఫేసెస్ నేనైతే క్రియేట్ అయితే చేస్తాను ఇక్కడ. సో అన్నిట్లో అన్ని ఇంటర్ఫేసెస్ కి నేను ఇలానే యాడ్ చేస్తాను అనమాట, అన్ని 3 VMs కి. రైట్. ఇప్పుడు ఈ ప్రైవేట్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ ప్రైవేట్ నెట్వర్క్ తో నా కుబర్నెటిస్ క్లస్టర్ వచ్చేసి నా మాస్టర్ ఏదైతే మాస్టర్ ఉందో, నా ప్రైవేట్ నెట్వర్క్ తో నా వర్కర్స్ తో కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే. సో నా ప్రైవేట్ నెట్వర్క్ వచ్చేసి నా వర్కర్స్ తో అయితే కమ్యూనికేట్ చేస్తుంది. ఈ ప్రైవేట్ నెట్వర్క్ ఏంటి, ఇక్కడ నేనైతే వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేశాను 10.1.1.0/24 అని, అదే నా ప్రైవేట్ నెట్వర్క్. సో సరే బ్రో, ఈ ప్రైవేట్ నెట్వర్కే మన వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3తో కమ్యూనికేట్ చేస్తుంది కదా. సో మనకి పబ్లిక్ నెట్వర్క్ ఎందుకు అంటే, పబ్లిక్ నెట్వర్క్ నుంచి నేనేం చేస్తాను, నేను కొన్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది కుబర్నెటిస్ రిలేటెడ్ ఫైల్స్, కొన్ని ఇన్స్టాల్ కూడా చేయాల్సి ఉంటుంది. సో దానికి అప్పుడు నాకేం కావాలి, నాకు పబ్లిక్ నెట్వర్క్ కావాలి. ఈ పబ్లిక్ నెట్వర్క్ ఏం చేస్తానంటే, దీన్ని నేను NAT గా కాన్ఫిగర్ చేస్తాను. ఈ పబ్లిక్ నెట్వర్క్ నేను ఏం చేస్తాను, NAT గా కాన్ఫిగర్ చేస్తాను. అంటే NAT అనే ఇంటర్ఫేస్ నేను తీసుకుంటాను డైరెక్ట్ గా. సో ఈ NAT ఏం చేస్తుందంటే, ఈ NAT ఇప్పుడు కొంచెం సైజ్ డిక్రీస్ చేస్తున్నాను ఈ డయాగ్రామ్ది. ఇది నా విండోస్ 11 అనుకోండి, ఇది నా విండోస్ 11, ఇది నా విండోస్ 11 లోపల నాకు VMware వర్క్ స్టేషన్ అయితే ఉంది. ఓకేనా. సో ఈ విండోస్ 11 కూడా నాకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది కదా, నాకు ఒక LAN ఇంటర్ఫేస్ అయితే ఉంది దీనికి. ఈ LAN ఇంటర్ఫేస్ దేంతో కనెక్ట్ అయిందంటే, నా వైఫైతో కనెక్ట్ అయింది. నా LAN ఇంటర్ఫేస్ దేంతో కనెక్ట్ అయింది, వైఫైతో కనెక్ట్ అయింది. నా కనెక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ వైఫై నుంచి ఈ LAN కి నాకు కనెక్టివిటీ ఉంది. ఇది ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ కి నాకు కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ ఉన్నప్పుడు నాకు విండోస్ లో మొత్తం నాకు ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది కదా, అవునా కదా. LAN కేబుల్ డైరెక్ట్ గా వైఫై నుంచి LAN కేబుల్ తీసుకొని నేను నా ఇంటర్ఫేస్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నా సర్వర్ అంటే నా ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు నేను నా VMware లోపల నేను పబ్లిక్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను కదా, ఆ పబ్లిక్ నెట్వర్క్ NAT కాన్ఫిగర్ చేశాను కదా, ఇదేం చేస్తుందంటే, ఈ NAT వచ్చేసి నా LAN కి కనెక్ట్ అవుతుంది. సో ఇలా నాకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఈ వైఫై వచ్చేసి నా మెయిన్ ల్యాప్టాప్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయి ఉంటుంది. నా ల్యాప్టాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ VM ఏదైతే NAT ప్రొవైడ్ చేస్తానో పబ్లిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఆ అడాప్టర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దానివల్ల నాకు నా VM లోపల ఇంటర్నెట్ అయితే నాకైతే యాక్సెస్ అవుతుంది. సో ఇదే నేను ఫస్ట్ ఇప్పుడు మనం చేద్దాం, దాని తర్వాత నేను కుబర్నెటిస్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ నేనేం చేస్తాను, నా VMware అయితే ఓపెన్ చేస్తాను.